సో ఫైనల్గా మీరు ప్రజలకు చెప్పేది ఏంటి సార్? అంటే ఈ ఎమర్జెన్సీ ఇష్యూ మీద ఇంత పెద్ద వ్యాసం రాశారు, చాలా మంది ఏదో ఇప్పుడు ఎలాబొరేట్గా అర్థమైంది. ఇంకెంతకాలం ఉంటాం, అయిపోయింది మా పీరియడ్. ఏదో నేను ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీని సపోర్ట్ చేశాను. నా ఫస్ట్ ఓటు 1975లో నాకు 21 ఏళ్ళు నిండే వచ్చింది. 77లో ఆవు దొడకేశాను. 78 నుంచి అస్తంకే ఓటేస్తున్నాను. ఒకసారి రెండుసార్లు మా కమ్యూనిస్ట్ పార్టీ ఎలియన్స్ అయింది, అప్పుడు కమ్యూనిస్ట్ గుర్తుకేశాను మున్సిపల్ ఎలక్షన్లో. ఇప్పుడు అస్తం గుర్తు, కాంగ్రెస్, అలా నడుస్తున్నాం. దీని మీద ఇలాగ 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మొత్తం దేశంలో అన్ని చోట్ల కూడా మీటింగ్లు పెట్టి ఇందిరాగాంధీని ఎమర్జెన్సీని తిట్టండి అన్నప్పుడు తిట్టచ్చు మీకు ఇష్టం లేకపోతే, కానీ ఆ రోజున ఎమర్జెన్సీని సపోర్ట్ చేసి ఈరోజు తిడుతున్న వాళ్ళు ఆ రోజున ఎమర్జెన్సీని సపోర్ట్ చేసే కదా. లేకపోతే 80లో మళ్ళీ జనం అంతా ఇటేపు ఎందుకు తిరగబడతారు? మాకు ఎమర్జెన్సీ పెట్టేసి చీకటి పాలన ఇచ్చినా సరే పర్వాలేదు, కానీ మీ పాలన మాత్రం మాకు వద్దురానిగా. 80లో అలా నెగ్గింది. 77లో చీకటి పాలన తీసాలు మారేశారు. మీరు వచ్చారు, ఏం చేశారు మీరు? ఇందిరాగా బులావ్ అన్నారు. ఇది కూడా చెప్పాలి కదా, ఆర్గ్యుమెంట్ ఉండాలి. అది భిన్న కోణం. ఇది అంటే ఎమర్జెన్సీకి ముందే మీరు ఆర్ఎస్ఎస్లో ఉన్నది? నేను ఆర్ఎస్ఎస్ బాగా చిన్నప్పుడు, అదే మా ఇంటి పక్కనే ఉండేది. అది ఆర్ఎస్ఎస్ జనరల్గా ఆ టైంలో బ్రాహ్మిన్స్, వైశ్యాస్ రాజమండ్రిలో ఎక్కువ వెళ్ళేవాళ్ళం. ఆటలు అవి ఆడించేవారు. మాకు గురువు ఎవరు ఉంటాడో అతను బాగా మంచివాడు అయి ఉండేవాడు. ఏ కాలేజీ లెక్చరరో స్కూల్ టీచరో వాళ్ళంతా ఇళ్ళకి వస్తే చాలా గౌరవం ఇచ్చేవారు. హైలీ ప్రిన్సిపుల్డ్, ఏ వ్యసనాలు ఉండేవి కాదు. ఆర్ఎస్ఎస్ ఇట్స్ గుడ్. నేను ఒక ఆర్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళాను. ఒక క్యాంప్కి ఎందుకు విభేదించి వచ్చారు సార్? చెప్పాను కదా, నేను పాంచజన్యం చదివిన తర్వాత ఇది మనకు సూట్ అవ్వదు, సిద్ధాంతం నచ్చలేదు. బుక్లో ఫస్ట్ నాకు బాగా ఇదైంది ఏంటంటే, ముస్లిమ్స్ అనేవాళ్ళకి మనకి శత్రువులు వాళ్ళు అన్నట్టుగా ఏదైతే రాశారో, క్రిస్టియన్స్ ఎవరో వాళ్ళు శత్రువులు అన్నారో, అది నాకు అందరూ ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్స్, క్రిస్టియన్స్. వీళ్ళందరూ శత్రువులు ఎలా అవుతారు? మనకన్నా ఉన్న బాగా బతుకుతుంటే ఏముంది? ముస్లిం రాజమండ్రిలో నాకు తెలిసి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ముస్లిమ్స్ ఇవాళ చాలా దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లోకి వచ్చారు. అలాగే క్రిస్టియన్స్ అంతా ఎవరో, నువ్వు ముట్టుకో నేనంటే ఏం చేస్తాడు? నువ్వు గుళ్ళోకి రాకూడదు, నువ్వు ముట్టుకోకూడదు, నా పక్కన కూర్చోకూడదు అంటే కూర్చునే పెట్టుకుని ఎవడు కూర్చోబెట్టుకుంటే వాడు దగ్గరికి వెళ్తారు. ఈ మధ్య గరికపేట లాంటి వాళ్ళు కూడా తిడతారు ఆ విషయం. స్వామి వివేకానంద చెప్పాడు, మన మతమే టచ్ మీ నాట్లో ఉంటే ఇంక మనతో ఎవడొస్తాడు? ఈ ఎవడో మిగలడు ఈ దేశంలో అన్నాడు. పోతారు అంతే కదా. ఎవడ ఇగో వాడిది, నీ గొప్ప ఏంటి? అది కాదు మన మతం. అది ఈ అన్టచబిలిటీ అన్నది ఎక్కడొచ్చిందో నీకు ఎక్కడ ఉపనిషత్తులో, వేదాల్లో ఎక్కడ ఉండదు. అసలు ఈ కులం కూడా ఎక్కడ ఉండదు. చాతుర్వర్ణం అన్నాడు, 4 వర్ణాలు సృష్టిస్తున్నా అంటే డివిజన్ ఆఫ్ లేబర్ చేసి దీనికి నేను కారకుడిని, సృష్టించింది నేనే అయినా దీనికి కారకుడిని మాత్రం నేను కాదన్నాడు. అంటే నిర్ణయించుకోవాల్సింది మళ్ళీ కర్మను బట్టి, జన్మను బట్టి కాదు, నీ గుణం బట్టి, నీ కర్మను బట్టి నీ వర్ణం నిర్ధారణ అవుతుంది తప్ప నీ కులం, నీ భర్తను బట్టి కాదన్నాడు అంత క్లియర్గా. కానీ ఈవేళ రన్ అవుతుందంతా భర్తను బట్టే. సరే, అది వేరే సబ్జెక్టు, ఎప్పుడో ఒకసారి కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా విషయాలు ఎమర్జెన్సీ మీద వివరించారు. సుదీర్ఘమైన వ్యాసం కూడా ఇటీవల ఆయన విడుదల చేయడం జరిగింది. ఆ వ్యాసం కూడా పెద్ద సంచలనం సృష్టిస్తుంది సోషల్ మీడియాలో. ఆయన పోస్ట్ అందరూ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తుంటే అరుణ్ కుమార్ గారు కొత్త కోణంలో ఎందుకు సమర్థించారనే విషయం మీద ఈస్ట్ న్యూస్కి సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఆయన కలిసి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.